చెప్పండి. అయ్యగారికి అమ్మగారికి సంఘ బిడ్డలకి వందనాలండి. మరి అయ్యగారు చెప్పిన ప్రకారంగానే మరి నా భర్తకైతే ఈ మీద సెగ్గడ్డి వేసింది. ఆ సెగ్గడ్డి మరి అల్లిపోయి మేము ఇదే వాళ్ళు సెలవుకు కూడా తీసుకున్నారు. బిడ్డలు ఎక్కడికే తీసుకెళ్ళబెట్టాను అన్నారు. నేను ఎక్కడికే తీసుకెళ్ళను, ఈ టైం వేరే వస్తాను, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎక్కడికి వెళ్తాక నేను సరిపోలేను, నాకు ధైర్యం సరిపోతా లేదు, నాకు దేవుడే ఉన్నాడు, ప్రతిదానికి నా దేవుడే ఉన్నావు అంటున్నావు ఏంటి, ప్రతిదానికి దేవుడే ఉన్నావు అంటున్నావు ఏంటి, టైమే అంటున్నావు ఏంటి అని అన్నా సరే నాకు నూనె కావాలి, నాకు నూనె రాస్తానని ఇదని. అలాగే మరి అయ్యగారు వచ్చారు. అయ్యగారు వస్తే ఇలా ఉందండి బాబు అని అంటే, ఈ అమ్మాయి నువ్వు తాగింది నాకు ఇలాగ ఈ పట్టుకొచ్చి నేను ప్రార్థన చేసి ఇస్తాను, నీకు 3 రోజుల్లోకి నువ్వు అణిగిపోయి సిదిగిపోతుంది, రస అంతా కారిపోతుంది, ఏమీ లేదమ్మా నీ భర్తకి వెళ్ళు అని అన్నారు. అలాగే అయ్యగారు అన్నట్టే నా భర్తకి అంతా చక్కకరంగా జరిగింది. ఆ 3 రోజులకి కాయ అంతా చిదిగిపోయింది, డ్రెస్ అంతా బయటకు వచ్చిందని మామూలు శరంలోకి వచ్చేసి. అలాగే నా ఈ చిన్న శాస్త్రి దేవుడు దీవించింది కాక అలాగే నా బిడ్డ కూడా సంబంధం ఎన్నో సంబంధాలకు వెళ్ళాము, ఎక్కడ కూడా కుదరలేదు, ఎన్ని సంబంధాలకు వెళ్ళాము. మణిగంటకి మీ చేసేవారు కదా ప్రార్థన, ఆ మణిగంటకి ఎక్కడికి వెళ్ళినా కూడా సంబంధం కుదిరేది కాదండి. కుదరకపోతే తండ్రి నాన్న ఈ బిడ్డకి ఏంటి సంబంధం కుదురుతలేదేంటి, మేము ఏంటి కుదురుతుందా, పెళ్ళి అవుతుందా ఏంటి, ఈ నెత్తి మీద బరువు నా బరువు దింపు తండ్రి, ఈ బరువు నేను మొయిలోపోతున్నాను, నేను ఇదైపోతున్నాను, ఎంతో నేను నాలో నేను బాధపడి ఏడ్చిద్దాను. నా బిడ్డ గురించి కూడా నేను ఏడలేదు, ఆ బిడ్డ గురించి ఏడ్చిద్దాను. ఏంటి నా బరువు నాకు ఆడదానికంటే బరువు అయిపోయింది, ఈ బిడ్డ బరువు దింపు తండ్రి, ఈ బిడ్డ బరువు నేను మొయిలోపోతున్నాను, నాకు వద్దు బరువాని కింద ఉంది, నాకు బరువు తీసే తండ్రి అని నేను అడిగితే ఒక అయ్యగారు 3 రోజుల్లో వచ్చామండి. మొన్న మార్చి నెలలో వచ్చామండి. అయ్యగారి సార్ ఇక్కడ ఆరాధనలోని అయ్యగారు అండి అక్కగారు అబ్బాయికి ప్రార్థన చేయండి అంటే, అమ్మ ఒకటే ఒక సంబంధం వస్తుందమ్మా, మాటలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని పిలిచి మాట్లాడతారు, ఒకటే ఒక సంబంధం వస్తుంది, అన్నీ ఖాయం అయిపోతుంది, నువ్వు చింతించగా అమ్మ అని చెప్పారు. అలాగే మరి దేవుడి కృపను బట్టి అమ్మాయి నచ్చిందండి. అమ్మాయి చిన్న వయసు అండి, అమ్మాయికి చాలా మంచిదండి. మరి వాళ్ళ కుటుంబం అంతా మంచిదే, వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం కలిసిందండి. దేవుడికి మహిమ కలిగింది కాక. నిశ్చితార్థం కూడా దేవుడు నిన్న జరిగిందండి, శనివారం 12వ తారీఖు నేను శనివారం జరిగిందండి, ఏప్రిల్ 12 అండి. కాక సాక్షి దేవుడు దీవించును గాక. పెళ్లి కూడా పెట్టుకుంటారు, అది ఘనంగా జరిగేలాగా ప్రార్థనలో పెట్టండి.